అమ్మ కొన్ని నీళ్ళు తీసుకురా అమ్మ మంచిల బావి దగ్గర వెళ్ళి. ఒక కుండెడు తీసుకురా, అసలు తాగడానికి నీళ్ళు లేవు, నల్ల కూడా అత్తలేదు ఈ ఎండాకాలం చేయబట్టి. సరే అత్తమ్మ తీసుకొస్తాను. చందమామ అందిన రోజు, బృందావనము నవ్విన రోజు, సన్నజాజులు విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. అబ్బో! భలే పాటలు పాడుతున్నావు. భలే మంచి రోజు, పసందైన రోజు అని. నీకేంటి నీళ్ళు మోసుకొచ్చేది నేను బావి కాడికి పోయి మంచినీళ్ళ కోసం ఎండనక వాననక ఈ కాళ్ళు కాలుతానయి, మొత్తం వడదెబ్బ కొట్టేటట్టున్నది. నువ్వైతే పాటలు పాడుకుంటుంటావా? నువ్వు ఒక బోర్ అన్నెయ్యి, లేకపోతే బావి అన్న తవ్వించు. ఇట్లా అయితే ఎట్లా? నల్ల నీళ్ళు లేకపోతే మొత్తం కిలోమీటర్ దూరం పోయి కుండల నీళ్ళు తేవాల్సి వస్తుంది. ఇట్లా అయితే నేను ఉండనిగా, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. బోరు తవ్విత్తవా లేదా? అబ్బా సుమతి, నీకు తెలుసు కదనే మనకు బోర్ తవ్వించేంత డబ్బులు ఎక్కడున్నాయే? బోర్ తవ్వించడానికి ₹1,00,000 దాకా ఖర్చు అవుతున్నాయి. మన దగ్గర అంత డబ్బులు లేవు కదనే. ఎలాగో అలా ఈ 2 నెలలు ఎండాకాలం గడిచిపోతే తర్వాత నల్ల నీళ్ళు ఎలాగో వస్తాయి కదా. ఏంటండి మీరు మీ అమ్మ భలే తయారయ్యారు నాకు. ఒకళ్ళేమో కుండెడు నీళ్ళు తీసుకురా అని చంపుతాంటారు, ఇంకొకరేమో మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి బోరుకు అని ఏదో కహానీలు చెప్తా ఉంటా, దాటేసుకుంటా పోతున్నారు. మధ్యలో నేనే వెర్రి పుష్పం అయిపోతున్నా. అయ్యో, ఇట్లా మాట్లాడితే ఎలా సుమతి? నువ్వు నన్ను అర్థం చేసుకునేది ఇంతేనా? సరేనండి, మిమ్మల్ని నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. అయితే మీరు కూడా నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. రేపటి నుంచి మీరే బావికాడికి వెయ్యి కుండలో నీళ్ళు తీసుకురండి. ఇక నా వల్ల కాదు, మోసి మోసి మొత్తం నా చేతులన్నీ కాయలు కాస్తున్నాయి, నా తలకాయ నొప్పిలేస్తుంది ఈ ఎండకు. నా వల్ల కాదు బాబోయ్. అయ్యో, నేనెలా తీసుకురానే కుండలో నీళ్ళు? నువ్వు భలే చెప్తావు, ఇవన్నీ పనులు నా వల్ల కావు. ఏమండి, మీరు చెప్పారు కదా ఇందాక నాకు 2 నెలలు కుండలో నీళ్ళు తెస్తే తర్వాత నల్ల నీళ్ళు ఎలాగో వస్తాయి, ఆ తర్వాత వచ్చేది వర్షాకాలమే అది. అందుకే మీరు 2 నెలలు కుండలో నీళ్ళు తీసుకురండి మంచుల బావి దగ్గరికి వెళ్ళి. ఏ సమస్య ఉండదు అప్పుడు. వామ్మో, నేను విసిరిన రాయి మళ్ళీ నా తలపైనే తగిలింది.